మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైసీపీ కార్యకర్త సింగయ్య భార్య లోర్ధుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని, అంబులెన్స్లోనే ఆయనకేదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంపై తనపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు. నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదన్నారు. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగి ఉంటుంది, ఏదో చేశారని మాకు అనుమానంగా ఉందని అన్నారు. అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మృతుడు సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. వైఎస్ జగన్ పర్యటనలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనలో సింగయ్య కుటుంబానికి వైసీపీ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ క్రమంలోనే జగన్ కలిసిన సింగయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తనమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా గానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పారు సార్ వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలు తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోయాడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఇప్పుడు మేరీ వెర్షన్ మరో విధంగా ఉంది అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాక ఆ వెర్షన్ వేరుగా ఉందని రేపొద్దున్న కూటమి పార్టీ అంటే లోకేష్ అండ్ అనుచరులు, మంత్రి లోకేష్ అనుచరులు వాళ్ళు అనే ఛాన్స్ ఉంది. అసలు యాక్చువల్ గా జరిగింది ఏమిటి? వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి గతంలో జరిగిన ప్రమాదం, అటు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనం కిందే సింగయ్య పడటం, దానికి సంబంధించి సింగయ్య మృతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ కూడా కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం, అటు హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సింగయ్య కుటుంబానికి సంబంధించి వైసీపీ నేతలు పరామర్శించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి సంబంధించి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా సింగయ్య కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ రోజు సింగయ్య ఎవరైతే మృతి చెందారో ఆయన సతీమణి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అటు వైఎస్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సింగయ్య సతీమణి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అదే అనంతరం కలిసిన నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతికి సంబంధించి సంతాపం తెలుపడంతో పాటు పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందంటూ కూడా సింగయ్య సతీమణికి భరోసా ఇవ్వటం, అదే అనంతరం సింగయ్య సతీమణి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సింగయ్య జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడటం ఎంత వాస్తవమో, అటు ఆ దెబ్బలకి సింగయ్య మృతి చెందాలనుకోవట్లేదు నేను, కేవలం ఇది కాన్వాయ్ వాహనం దగ్గర నుంచి అంబులెన్స్ లో తరలిస్తూ హాస్పిటల్ తరలించిన క్రమంలోనే ఏదో జరిగింది. సింగయ్యది ఒక మిస్టరీ డెత్ గా కూడా మృతుడికి సంబంధించిన సతీమణి ఈ ప్రస్తుతం ఆరోపించింది. ఇదొక పెద్ద ఆరోపణ కింద మనం తీసుకోవచ్చు. మొత్తం కేసు మొత్తం కూడా పూర్తి స్థాయిలో తిరగదలున్న పరిస్థితి ఉంది. ఇటు సింగయ్య భార్యకి సంబంధించి చేసిన ఆరోపణలపైన కూటమికి సంబంధించిన నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుంది, అదేవిధంగా లోకేష్ కి సంబంధించిన మనుషులు తన ఇంటికి వచ్చి ప్రభుత్వం తరఫున ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి కూడా తను చెప్పారు, బలవంతం చేస్తారంటూ కూడా సింగయ్య సతీమణి
స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి నేతలకు సంబంధించి ఈ అంశం పైన అటు సింగయ్య భార్య ఏదైతే ఆరోపణలు చేసిందో వాటికి సంబంధించి ఏ రకంగా కూటమి నేతలు స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి సంబంధించి ఈ పరిణామాలకి సంబంధించి సింగయ్య మృతికి సంబంధించి కూడా ఇప్పటికే అనేకమైన ఆరోపణలు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కూటమి నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు తాజాగా మృతి చెందిన సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి కలవటం, దానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో కూటమి కొంత డిఫెన్స్ లో పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా కూటమి నేతలు స్పందిస్తారు, దానికి ఏ రకమైన జవాబు ఇస్తారు, ఎందుకంటే మృతుడి భార్య స్వయంగా జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు, అటు కూటమి నేతలే అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు, కాబట్టి కూటమి నేతల పైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ రకంగా రుజువు చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. రేపు కూటమి నేతల స్పందన కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తనమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడినా మరి చిన్న దెబ్బలో తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోయాడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్న మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్